ఒక అంచనా ఉంది. అది యావరేజ్ గా 80 to 84 బిట్వీన్ ఫస్ట్ ఫేజ్ లోనే బీజేపీకి అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గతంలో 2021లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది నార్త్ బెంగాల్. అవును. ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్, సౌత్ బెంగాల్ లో నడుస్తుందో ఈ 24 పరగనాస్ కావచ్చు, హౌరా కావచ్చు, లేకపోతే ఈ డామినెంట్ ఆఫ్ కల్కతా, ఈ బేస్ లో జరిగేదంతా కూడా ఏంటంటే మమతా టీఎంసీకి చాలా పట్టున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అందరు అంచనా ఏంటంటే ఎస్ఐఆర్ తర్వాత ఈ ఓట్స్ అనేవి డిలీషన్ జరిగినాయి కాబట్టి మమతా బెనర్జీ తాలూకా ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి అనేది నేచురల్ గా అందరూ ఊహించేది. అయితే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటది అంటే 100 ఓట్లు ఉండేటప్పుడు వాడు ఎస్ఐఆర్ రివిజన్ జరగక ముందు ఎలా ఉండేది అంటే ఈ 100 ఓట్లు కూడా వేరే వాళ్ళు కూడా దొంగ ఓట్లు కూడా వేసినా కూడా 80%, 90% చూపించే అవకాశాలు ఉండేవి. దొంగ ఓట్లు వేసిన తర్వాత రియల్ ఓటర్సే కదా ఓటేస్తారు. ఈ రియల్ ఓటర్స్ కూడా ఓటేసే దగ్గర ఏంటంటే యావరేజ్ గా ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి మన అబ్జర్వేషన్స్ ప్రకారం 6% ఆఫ్ న్యూ ఏజ్ ఓటర్స్ అనేవి అక్కడ జాయిన్ అయ్యారండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి యావరేజ్ గా 14,000 కొత్త ఓటర్లు అనేవి బెంగాల్లోనే కాదు యావరేజ్ స్టేట్స్ లో కూడా యావరేజ్ గా ఉంటారు. ఈ కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం అనేది మనం గమనిస్తే మేము కొంత ప్రాస్పెక్ట్స్ మార్నింగ్ నుండి డిఫరెంట్ పీపుల్ తో సోర్సెస్ తో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే బెంగాలీ హిందూస్ కూడా దే స్ప్లిట్టెడ్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాము ముస్లింస్ అందరూ కూడా మమతా బెనర్జీ వైపు నిలబడతారు, లేకపోతే ఇంకో హుమయూన్ కబీర్ వైపు ఉంటారు, అసదుద్దీన్ ఓవైసీ స్ప్లిట్ చేస్తాడు అనుకున్నాం కానీ బట్ ఇక్కడ ఆ ఫార్ములా లేదు. బెంగాలీ హిందూస్ లో కూడా ఏంటంటే ఒక స్ప్లిట్టెడ్ ఫార్ములా వచ్చింది. మమతాని కోరుకునే వాళ్ళు ఉన్నారు, యావరేజ్ గా మోడీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేజర్ గా మీరు గతంలో చూస్తే హై టెన్షన్ ఇష్యూస్ ఇక్కడ జరిగినాయి. కల్కటా సరౌండింగ్స్ లో మెడికల్ కాలేజ్ అమ్మాయి రేప్ గానీ, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ గానీ, అన్ఎంప్లాయ్మెంట్ గానీ మమతా బెనర్జీ గవర్నమెంట్ సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంది. 15 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది నేచురల్ గా ఉంటది. అయితే ఇక్కడ మమతాజీది చేసిన తప్పు ఏంటి అని అంటే మీ నందిగ్రామంలో ఎప్పుడైతే ఒక టాటా సింగూర్ లో టాటా వాళ్ళ మీద ఒక ఉద్యమంతో ఊరెత్తిన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ తో లాగా గెలిచిన తర్వాత నుండి తను ఏం చేసింది అంటే తన అపోజిషన్ పార్టీస్ లో ఉన్న మేజర్ పక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళన్నింటినీ కూడా కిల్ చేసుకుంటూ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమవుతుంది, నేచురల్ గా మీకు లాస్ట్ టైం కూడా మన డిస్కషన్ లో చెప్తూ ఉంటాం, కేసీఆర్ గారు తెలంగాణలో చేసిన తప్పు ఏంటి అంటే కాంగ్రెస్ ని చంపేద్దాం అనుకున్నాడు. కాంగ్రెస్ చంపేస్తే ఏమైంది, బీజేపీ లేచింది. బీజేపీ లేచిన తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ సడన్ పీపుల్ మైండ్ మారేటప్పటికి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఏంటంటే అపోనెంట్ ని లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఆడనిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ వామపక్ష భావజాలాలు ఉండేవాళ్ళు లేకపోతే వాళ్ళు జనరల్ గా వేరే వాళ్ళకి ఓటేసి ఆలోచనకి అంత వేగంగా వెళ్ళరు. బేసికల్ గా ఏంటంటే వాళ్ళు కరడుగట్టిన ఉద్యమాల నుండి నిర్మితమైన పునర్వ్యవస్థమైన పార్టీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు జనరల్ గా బీజేపీకి అట్రాక్ట్ కారు. కానీ మమత ఏం చేసింది, తన తాలూకు వింజన్స్ సిపిఐ, సిపిఎం కార్యకర్తల మీద దౌర్జన్యాలు కావచ్చు, లేకపోతే ఆ గవర్నెన్స్ లో ఉన్న ఇది కావచ్చు, ఆ క్యూరియాసిటీతో ఏమైంది అంటే వాళ్ళకి సెన్సిటివ్ కావాల్సి వచ్చింది. అప్పుడు నేచురల్ గా ఏమవుతారు అంటే వామపక్ష హిందూ భావజాలం ఉండే వాళ్ళందరూ కూడా మనకి బీజేపీ ఆప్షన్ అనే ఉద్దేశంతోనే ఇందాక పెద్దలు చెప్పారు 6 నుండి 77 సీట్లు బీజేపీ ఎలా గెలిచింది అని అంటే అంత కట్టడగట్టిన వామపక్ష భావజాలం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అంత రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే మమతా చేసిన తప్పులు. అంతేగాని బీజేపీ స్వతహాగా అక్కడ రూట్ లెవెల్ స్ట్రక్చర్ నుండి బలపడిన పార్టీ కాదు, మొదటి నుండి పునాదులు ఉన్న పార్టీ కాదు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. అయితే వేరే ఇప్పుడు 2026కి వచ్చేటప్పటికి మీరు చూస్తే క్విజ్ కాంపిటీషన్ ప్లే గ్రౌండ్స్ కి తీసుకెళ్ళగలిగింది. అంటే బీజేపీ ఎక్కడైతే చొరబడుతుందో అక్కడ వాళ్ళ వ్యూహాలన్నీ కూడా ఏంటంటే గెలవడమే ప్రధానం. ఏ రాజకీయ పార్టీ అయినా అలానే ఉంటదిలేండి, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ బీజేపీ ఓన్లీ. బట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ తాలూకు గేమ్ అనేది మమతా బెనర్జీ చుట్టూ చాలా అద్భుతంగా వెళ్ళారు. సో ఆమె డిఫెన్స్ లో పడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మమతా ఏదైనా టాల్ లీడర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. వేరే మీరు వెస్ట్ బెంగాల్ కి వచ్చేటప్పటికి బీజేపీకి ఆ టాల్ లీడర్ ప్రొజెక్షన్స్ లో ఏమైందంటే సుగంధి అధికారిని కానీ ఇంకొకరిని కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు సీఎం క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ తాలూకు విధానం ప్రకారం వెళ్దాం అనుకున్నారు.
ఇదంతా బ్యాటిల్ అంతా ఏమైంది, మోడీ వర్సెస్ మమతాగా మారింది. సో నేచురల్ గా వెస్ట్ బెంగాల్ కి వచ్చేటప్పటికి ఏంటంటే బెంగాలీ సెంటిమెంట్స్ లో కానీ బెంగాలీ కల్చర్ లో కానీ అడాప్ట్ అవ్వడానికి బీజేపీ కొంత టైం పడుతుంది.